తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః అమ్మ. ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు. అందులో ఏంటంటే మామూలుగా ఇది మన అందరం గమనించేది. పలానా ఇళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు గమనిస్తాం. హాల్లో చూడగానే దేవుడికి సంబంధించిన ఏవో అయినా ఫోటోలు ఉంటాయి. కొంతమంది ఏమో పలానా ఫోటోలు హాల్లో ఉంటే మంచిదండి, ఇంట్లో ఇవి పెట్టుకోవాలండి అని కొంతమంది చెప్తారు. అసలు ఈ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా, ఎందుకు పెట్టారా, అసలు చాలా ప్రాబ్లం అవుతుంది, తీసేయండి అని కొంతమంది. సెంటిమెంట్ గా ఉన్న కొంతమంది పెట్టుకుంటారు. ఎవరో గిఫ్ట్ ఇచ్చారని కొన్ని ఫొటోస్. ఇలా అసలు వెళ్ళగానే మనకి అసలు హాల్లో ఎటువంటి ఫోటోలు పెట్టుకోవచ్చు, దేవుడి ఫోటోలు పెట్టచ్చా అసలు? తప్పకుండా తెలియజేస్తాను తల్లి. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగావు. ముందు దేవుడి గదిలో ఎన్ని ఫోటోలు ఉండాలి, ఏమేమి ఉంచుకోవాలో నేను చెప్తాను. దేవుడి గదిలో అక్కడి నుంచి వద్దాం. అలాగే దేవుడి గదిలో చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడ బాగుంటే అక్కడ ఫోటోలు కొనుక్కొచ్చి పెట్టేస్తూ ఉంటారు. శక్తి ఉత్పన్నం అయిపోతూ ఉంటుంది అక్కడ. ఫోటోయే కదా అని మీరు అనుకుంటారు. ఎప్పుడైతే దానికి బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఒక నివేదన చేసి ధూపం వేస్తూ ఉంటారో శక్తి ఉత్పన్నం అవుతుంది. చాలా లిమిట్గా ఉండాలి. చాలా లిమిట్గా ఉండాలి. మనకి శాంతపరిచేవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అవి ఏంటో చెప్తాను చూడండి. లక్ష్మీదేవి నారాయణుడు, ముఖ్యంగా ఈశాన్య మూల శివ కుటుంబం, తర్వాత లక్ష్మీనారాయణుడు, తర్వాత హనుమంతుల వారు, రాముడు, తర్వాత రామలక్ష్మణులు, సీతాదేవి, హనుమంతుడు, ఆ తర్వాత గణపతి, ఆ తర్వాత లక్ష్మీనారాయణలు పెట్టుకున్నాక ప్రత్యేకించి మళ్ళీ లక్ష్మీదేవి అవసరం లేదు. లక్ష్మీనారాయణలు ఖచ్చితంగా ఉండాలి. దేవుడి గదిలో రాధాకృష్ణుని ఫోటో ఉండకూడదు. బాలకృష్ణుని కానీ కృష్ణుని కానీ పెట్టుకోండి. తర్వాత ఖచ్చితంగా ఉండవలసింది గృహస్థుకి రాతి గౌరీదేవి. అది పూజా మందిరంలో పెట్టుకోవాలమ్మా. స్త్రీ ఖచ్చితంగా ప్రతి మంగళవారము కుంకుమ పూజ చేసుకోవాలి. చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఆ గౌరీదేవికి చక్కగా కుంకుమ పూజ చేసుకోండి. ఎవరికైనా ఆచారం ఉంటే, ఇప్పుడు నన్ను మా అత్తగారు ఇచ్చారు. ఆచారం లేకపోతే మీకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు చిన్న గౌరీదేవి, చిన్న రాతి వినాయకుడు దొరుకుతారు. రాయితో చేసిన ఉంటాయి అవి. అవి పెట్టుకోండి. దాన్ని చూడండి, అది ఎలా అందరూ పెట్టుకోవచ్చు. చూడండి దాని ఆకారం ఎలా ఉంటుంది. శివలింగం కింద పానిపట్టి ఎలా ఉంటుందో అలా ఉంటుంది గౌరీది. అంటే వంశం వృద్ధి అవుతుంది ఆ గౌరీదేవిని పెట్టుకోవడం వల్ల. ఆ రాతి గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు లేకుండా ఉంటాయి. అలాగే సంతానానికి సద్బుద్ధి ఏర్పడుతుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయేమో మనకి? ప్రతి దేవాలయాల్లోనూ అమ్ముతున్నారమ్మా. పెద్ద పెద్ద దేవాలయాల్లో, ఇప్పుడు పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇంటింతవి కొనుక్కోకుండా చిన్నవి ప్రత్యేకించి ఇవి పెట్టుకోండి అమ్మా. ఎవరైనా మీరు ఎందుకు పెట్టుకున్నారు అంటే కామేశ్వరమ్మ గారు పెట్టుకోమన్నారని చెప్పండి. నా మీద భరోసా వేసి పెట్టుకోండి. వంశం వృద్ధి అవుతుంది ఈ గౌరీదేవిని పూజించడం వల్ల. ప్రత్యేకించి మంగళవారం అంటే అమ్మవారికి చాలా ప్రియం. లలితాదేవి ఆరాధన, గౌరీదేవి ఆరాధన. చూడండి, శ్రావణ మంగళవారం నోములు వస్తూ ఉంటాయి. ఆ మంగళవారం ఆ గౌరీదేవిని ఆరాధించడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. అందుకని అలాగే స్త్రీ ముఖంలో మంగళవారం ఈ గౌరీదేవిని ఆరాధించడం వల్ల ఒకలాంటి కాంతి, ప్రశాంతత ఏర్పడతాయి. ఆ తర్వాత మీకు ఎవరికైనా పంచాయతనం అలవాటు ఉంటే ఇంతే ఉండాలమ్మా ఫోటోలు. ఇప్పుడు నేను ఈ పంచాయతనం ఎందుకంటున్నాను, మీకు లేకపోయినా కూడా 5 రకాలే ఉండాలి. ఏంటి? ఆదిత్యాంబిక విష్ణు గణనాథ మహేశ్వర. ఆదిత్యుడు అంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణువు అంటే నారాయణుడు, గణనాథుడు మహేశ్వరుడు, ఈశ్వరుడు. అంటే ఈ 5 ఫోటోలే ఉండాలి. లలితాదేవి ఫోటో పెట్టుకున్నారు, అందరూ వస్తారు. అందులో గణపతి వస్తాడు, అదేంటి షణ్ముఖుడు వస్తాడు, చాలా సదాశివుడు వస్తాడు, బ్రహ్మ విష్ణు ఈశ్వర రుద్రులు వస్తారు, లక్ష్మీవాణి వస్తారు. చూసారా ఎంతమంది వచ్చారు? ఒక ఫోటో చాలదా? మళ్ళీ ఈ ఫోటోలన్నిటికీ విడివిడిగా పెట్టాల్సిన పని లేదు. చెప్పాను కదమ్మా, మనం చేసే, నీకు అమ్మవారి ఇష్టమా, అమ్మవారిని మధ్యలో పెట్టుకుని చిన్న ఫోటోలు, రాముడిని కానీ కృష్ణుడిని మాత్రం అమ్మ బాలకృష్ణుడిని ఇంట ఉంచుకుంటే పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సంతాన సమస్యలు ఉండవు ఆ ఇంట. రాధాకృష్ణుల ఫోటో బెడ్రూమ్ లో పెట్టుకోవాలి. ప్రేమకి గుర్తు కదా. రాధాకృష్ణులు దేనికి గుర్తు?
ప్రేమకి గుర్తు. అవును. అందుకని అన్యోన్యం భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ కలగడానికి గుర్తుగా బెడ్రూమ్ లో పెట్టుకోండి. ఇక హాల్లో మీరు పెట్టుకోవచ్చా అని అడిగారు. తప్పకుండా పెట్టుకోవచ్చమ్మా. ఎగ్గా అలాంటి దేవుడి ఫోటోలు ఒక చోట అలా పెట్టేయకుండా ప్రతి చోట, ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఇక్కడ అశోక సుందరిను అమ్మవారు కూర్చుని ఉంటారు, అక్కడ వెంకటేశ్వర స్వామి కూర్చుని ఉంటారు. మరి నేను అమ్మవారు ఉపాసకురాలని, వెంకటేశ్వర స్వామి ఎందుకంటే నాకు మా అత్తగారు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోమని చెప్పారు. నేను చేసుకున్నాకే అమ్మవారికి పూజ చేసుకుంటా. మా వారు ఆయనకి ఇష్టం, అంటే భర్తను అనుసరించాలిగా. ఈ ఉపాసన నా పూర్వజన్మ సుకృతం, అది చేస్తూనే ఇది చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే ఇల్లు ఒక దేవాలయంలా కనిపిస్తూ ఉంటుంది, అంతేగాని అక్కర్లేని పిక్చర్స్. చాలా మంది మీ ఇంట్లో ఏంటి ఇన్ని దేవుడి ఫోటోలు ఉన్నాయి ఎక్కడ చూసినా, ఎవరు ఎలానా అడిగారు అనుకోండి, మూర్ఖులు అనుకోండి వాళ్ళు. ఇప్పుడు దేవుడి ఫోటోల్లో కూడా అమ్మ చక్కగా అందంగా పెట్టుకునేవి కూడా వస్తున్నాయి, చాలా చిన్నవి ముద్దుగా ఉండే. పెద్ద పెద్ద ఫోటోలు పెట్టమని నేను చెప్పను. హాల్లో ఏం పెట్టుకోవాలి అంటే, మనం లోపల సింహద్వారం లోపలికి వచ్చేటప్పుడు మన పైన, అంటే ఇంటి లోపల పైన రామపట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు మనకు అది కనిపించాలి. అంతమంది దేవతలు ఉంటారమ్మా అందులో. చూడండి, శివపార్వతులు ఉంటారు, సీతారాములు ఉంటారు, ఋషులు ఉంటారు, గణపతి ఉంటాడు. అంటే రామపట్టాభిషేకంలో 3,000,000 దేవతలు వచ్చి ఉన్నారట. అందుకని ఆ ఫోటో పెట్టుకుని బయటికి వెళ్లే ముందు ఒక్క నమస్కారం చేసుకుని ఆ ఫోటో కింద నుంచి బయటికి వెళ్ళండి అమ్మా, చాలా విజయము క్షేమము మా ఇంట్లో కూడా ఉంటుంది. అవునమ్మా, చూసాను. రామపట్టాభిషేకం ఫోటో అక్కడ పెట్టుకోండి. తర్వాత ఇక ఇంటికి ఈశాన్య మూల ఖచ్చితంగా ఒక శివుడి ఫోటో, శివ కుటుంబం పెట్టుకుంటే ఇంకా మంచిది. శివుడి ఫోటో, ఈశాన్యం శివస్థానం కదా, అందుకని ఆ శివుడి ఫోటో. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క గదిలో మన ఇష్టం. ఓ చిన్న, చాలా మంది ఇంకేం చేస్తుంటారు, గుమ్మం ఎదురుగుండా గుమ్మం ఉంటుంది చాలా మందికి, ఆ గుమ్మ లోపలికి రాగానే ఆపోజిట్ లో చిన్న ఆంజనేయ స్వామి ఫోటో పెడుతూ ఉంటారు. పెట్టుకోండి, చాలా మంచిది. దుష్ట శక్తులు రావు ఇంట్లోకి. అంటే నీ భక్తి ఎలా ఉంది, దేవుడు గది ఫోటోలతో అన్ని నింపేయకుండా ఈ పూజకి మాత్రం పంచాయతనమే ఉండాలి. అది కూడా ఒక్కొక్కటే ఉండాలమ్మా, ఒక్కొక్క గణపతే ఉండాలి. ఎడమ తొండం కలిగినటువంటి గణపతి చాలా విశేషం. ఎడమ తొండం ఎడమ వైపు ఉన్న గణపతి చాలా విశేషం. తర్వాత చెప్పానుగా, ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వర. ఇది నేను ప్రతిపాదించింది కాదు, శంకర భగవత్పాదులు చెప్పినటువంటి. అంతేగాని ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఇవన్నీ మనకి తెచ్చేసి డంప్ చేయకుండా అదేం చేస్తాం. ఆ ఫోటోలు ఏం చేస్తారమ్మా, అన్ని తీయలేరు, పెట్టలేరు. హాయిగా శుభ్రం చేయాలంటే కూడా పొద్దున మొదలు పెడతారు. అందుకని క్లుప్తంగా చేసుకోండి. ఇప్పుడు చూడగానే అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంటాయి. కొంతమంది పూజా మందిరాలు చూపిస్తూ ఉంటారు కదమ్మా, వాళ్ళు చూస్తాము తక్కువ ఫోటోలే ఉంటాయి, అయితే 1-2 విగ్రహాలు చిన్నవి ఉంటాయి. అవును, చక్కగా పూలన్నీ పెట్టి బాగా అలంకరించుకుని. ఎందుకంటే క్లుప్తంగా చేసుకుంటే అమ్మా, దీని వల్ల ఏమవుతుంది అంటే అలా చూడగానే చాలా ప్రశాంతంగా ఏమవుతుంది అమ్మా, ఎక్కువ ఫోటోలు పెట్టుకున్న దగ్గర నుంచి ఆయనకి చూపించడం లేదు, ఈయనకి చూపించడం లేదు, ఆయన నైవేద్యం పెట్టడం లేదు, ఈయనకి అగరబత్తి వేసా, ఈ ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం ఉంటాయో మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను రాతి గణపతిని పెట్టుకోమన్నానమ్మా, చాలు. మళ్ళీ గణపతి ఫోటో పెట్టాల్సిన పని లేదు. అందుకని క్లుప్తంగా పెట్టుకోండి. ఆరోగ్యము, ఆనందము, ఇంటికి తేజస్సు. ఇవి పెట్టుకున్నాక ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అంటే, ఫోటోలు పెట్టేస్తాం బాగా, నిత్యం ఇంట్లో ఒక దీపం వెలిగించండి, ఒక పువ్వు పెట్టండి, పంచపూజలు చేసుకోండి. ఏమేంటి, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పెట్టి హాయిగా ఒక నమస్కారం. మీకు ఏ మంత్రం రావక్కర్లా, ఇవి చేపించండి. అగరబత్తి చూపిస్తున్నాను అంతే కదా. ధూపం ఆగ్రాపయామి అంటే అర్థం ఏంటి తెలుసమ్మా, ఆగ్రాపయామి అంటే ఇలా తిప్పడం కాదు, ఆగ్రాపయామి అంటే చూపించడం. ధూపం చూపిస్తున్నాను, దీపం చూపిస్తున్నాను, నివేదన చేస్తున్నాను, అయిపోయే పూజ. ఇంత చేయండి. ఈ పూజకి మీరు పెద్ద పెద్ద గంటల సమయం ఇలా క్లుప్తంగా ఉన్నప్పుడమ్మా, మీరు గంటలు పూజ చేయవలసిన పని, పెద్ద పెద్ద నివేదనలు వీటితో పని ఉండదు. హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఆనందంగా సంతోషంగా ఉంచుతాయి ఇవి మనల్ని. చక్కగా వివరించారు, పెద్ద సందేహం తీర్చారు. లక్ష్మీనారాయణ ఫోటో కూడా ఖచ్చితంగా దేవుడి మందిరంలో ఉండాలి. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి.